పాతికేళ్ల కిందట మతిస్థిమితం లేక ఇంటి నుండి వెళ్లిపోయిన ఆ వ్యక్తి 60 ఏళ్ల వయసులో తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఇన్నాళ్లకు తమ తండ్రి తిరిగి ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే యలమంచలి మండలం యలమంచలి లంక గ్రామానికి చెందిన పేకేటి పెద్దిరాజు అనే వ్యక్తి 25 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికి అతనికి వివాహమై 5 ఏళ్ల వయసులో ఉన్న 2 కుమారులు కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త కోసం ఆయన భార్య చాలా కాలం పాటు అన్ని చోట్ల గాలించింది. ఇంతకీ ఆయన ఆచూకీ దొరక్కపోవడంతో చేసేదేం లేక ఇన్నాళ్లుగా పిల్లలతో జీవనం సాగిస్తోంది. వారందరికీ వివాహాలు కూడా చేసేసింది. అయితే ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన పెద్దిరాజు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ చివరకు చెన్నై చేరుకున్నారు. చెన్నైలోని ఫుట్పాత్లపై తిరుగుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన కరంగల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు న్యూ ఇయర్ సందర్భంగా చెన్నై రెడ్ హిల్స్ రోడ్లో పండ్లు ఆహారం అందిస్తుండగా పెద్దిరాజు కనిపించారు. వెంటనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు అతన్ని తమతో పాటు తీసుకువెళ్లి పెద్దిరాజుకి కౌన్సిలింగ్ చేసి కుటుంబ వివరాలు, ఊరు వివరాలు రాబట్టారు. అతను చెప్పిన వివరాలను బట్టి గూగుల్లో సెర్చ్ చేసి అతని స్వగ్రామాన్ని కనిపెట్టారు. ఆ ఊరి వారి ఫోన్ నెంబర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు లభ్యం కావడంతో వెంటనే వారికి ఫోన్ చేసి పెద్దిరాజు వివరాలు చెప్పారు. దాంతో వారి ద్వారా పెద్దిరాజు చెన్నైలో ఉన్న విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే పెద్దిరాజు 2 కుమారులు చెన్నైకి చేరుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత తమ తండ్రిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. చివరకు పెద్దిరాజును స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దివాకర్ అతని 2 కుమారులకు అప్పగించడంతో ఆయన్ని తమ స్వగ్రామానికి తీసుకువచ్చారు. చిన్న కోడలు అవుతాను పేకేటి పెద్దిరాజు గారికి. ఆయన లేనప్పుడే మా మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ గారు వాళ్ళ చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. ఆయన వచ్చి 25 years అవుతుంది మాకు కనిపించి. పెళ్ళికి కూడా లేరండి, తాతయ్య వాళ్ళు అవి చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన వచ్చినందుకు. మా గ్రామంలో మా నాన్నగారి పేరు పేకేటి పెద్దిరాజు అండి. పేకేటి పెద్దిరాజు గారి కుమారులు మేము ఇద్దరం, పేకేటి గంగా సురేష్, పేకేటి రమేష్ బాబు. ఆయన మా చిన్నదానంలో మాకు 5 సంవత్సరాల వయసులో మా మతిస్థిమితం లేక కొంచెం అలా ఊర్లో అంటే వెళ్ళిపోయాడండి. ఆయన ఎప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం, ఎక్కడా దొరకలేదు. నిన్న కొత్త సంవత్సరం అనుకున్న విధంగా మాకు చెన్నై నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఇలా మీ పేకేటి పెద్దిరాజు గారు మీ నాన్నగారు అని అడిగితే అవునండి అంటే వెంటనే బయలుదేరి వెళ్ళామండి చెన్నై. వెళ్తే వాళ్ళు కూడా అక్కడ మా ప్రూఫ్లన్నీ తీసుకుని ఈయన మాకు అప్పచెప్పడం జరిగిందండి. తీసుకొచ్చి మేము మా పాలకుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంచామండి. సాయంత్రం మధ్యాహ్నం లోపల మా యలమంచిలంక మా ఇంటికి తీసుకెళ్తామండి, సొంత ఇంటికి. ఇక నేను అద్దుకుంటున్నానండి. మా ఎక్క కూడా ఇంకా దారిలో ఉందండి, వస్తుందండి. పేకేటి శాంతకుమారి, పేకేటి అచ్చారావు గారు, జిత్తు కొండయ్య గారు మేము చెన్నై వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టామండి. టిఫిన్ అయి పెట్టి చాలా ఆనందంగా ఉందండి. అసలు ఉన్నాడో లేదో అని తెలియని విషయంలో మాకు నిన్న కొత్త సంవత్సరం కొత్తగా కొత్త సంవత్సరం వచ్చిందండి. మా నాన్నగారు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. అందుకు చాలా హ్యాపీగా ఉందండి. 25 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి ఇంటికి దూరమైన పెద్దిరాజును చూసి అతని భార్య భావోద్వేగానికి గురయ్యారు. బంధువులంతా ఒక్కసారిగా ఇంటికి చేరుకొని అతన్ని చూసి సంతోషంలో మునిగిపారు. తమకు కొత్త సంవత్సరం నూతన ఆనందాన్ని తీసుకువచ్చిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.